గుడిలో పెళ్లిపీటలపైన కార్తీక్ జ్యోత్స్న కూర్చుని ఉండగా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టండి అంటాడు పూజారి. తాళికట్టు బావా, ఈ క్షణం కోసమే పుట్టినప్పటి నుంచి ఎదురుచూస్తున్నాను. నువ్వు నా మెడలో తాళి కడితే అత్త కోరిక కూడా తీరుతుంది. తీసుకున్న మాట దేవుడి సమక్షంలో పూర్తవుతుంది. కట్టు బావా. ఇంక నీ జీవితంలో ఆ దీప లేదు, ఉన్నది ఒక్కటే జ్యోత్స్న అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ జ్యోత్స్న మెడలో తాళి కట్టేస్తాడు. అప్పుడే నిద్రలో నుంచి ఉలిక్కిపడి కాంచన లెగుస్తూ, లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు అంటూ గట్టిగా అరుస్తుంది. కార్తీక్ జ్యోత్స్న ఇద్దరికీ పెళ్లి జరిగినట్టు కాంచన కలగంటుంది. ఇక కాంచన అలా ఉలిక్కిపడి లేచి చెమటలు తుడుచుకుంటూ, భగవంతుడా, మనసులో ఉన్న భయాలే మనకు వచ్చే కలలు అంటారు. అంటే నా కల ఇలాంటి భయాలు, నా లోపల ఇలాంటి భయాలు ఉన్నాయా? ఇది నిజం కావద్దు భగవంతుడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది కాంచన. ఇక ఉదయాన్నే తనకు వచ్చిన కల గురించి కా శ్రీధర్తో చెప్తుంది కాంచన. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి ఏం కల వచ్చిందమ్మా అని అడుగుతాడు. దాంతో శ్రీధర్ కాంచన కల గురించి బయటకు చెప్పేస్తాడు. అదేరా, నువ్వు జ్యోత్స్న మెడలో తాళి కట్టినట్లు కలొచ్చిందంట మీ అమ్మకి అని అంటాడు శ్రీధర్. దాంతో కార్తీక్తో పాటు అప్పుడే అటుగా వెళ్తున్న దీప కూడా విని ఆగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే దీప వింటున్నట్లుగా వీళ్ళ ముగ్గురు కూడా చూడరు. నువ్వు నీ మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలని అనుకున్నావు కాంచన, కానీ దీప కోడలు అయింది. మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే జ్యోత్స్నకు కార్తీక్ మీద ఇంకా ఆ ప్రేమ తగ్గలేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఇక కార్తీక్ పాత సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా జ్యోత్స్నకి నాకు పెళ్లి చేద్దాం అనుకున్నావు కదమ్మా. ఆ విధి ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నీ అనుమానం ఏంటంటే దీపతో పాటు జ్యోత్స్నను కూడా నేను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావు. దీపతో పాటు జ్యోత్స్న మెడలో కూడా తాళి కట్టి భార్యని అంటూ దీప వైపు చూసి షాక్ అవుతాడు కార్తీక్. అప్పుడే కన్నీళ్లు కారుస్తూ కోపంతో ఊగిపోతూ ఉంటుంది దీప. ఏమైందిరా అలా ఆగిపోయావు అంటూ దీపను చూసి శ్రీధర్ కూడా షాక్ అవుతాడు. వెంటనే దీప అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళిపోవడంతో కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు.